పరుచుకున్నాడో ఆ విషయంలో నీకు స్పష్టత లేకపోతే దేవుని ముందు కూర్చొని స్పష్టంగా అడిగి ఆ ఏర్పాటు ప్రణాళిక దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయవద్దు. అందరినీ ఒకే పనికి దేవుడు ఏర్పరచుకోడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. సహజంగా సహోదరులారా మీరైనా, సహోదరులారా మీరైనా, మీరందరూ ఆత్మీయతలో ఎదిగి బలపడి శిష్యులుగా ఎదుగుతున్నప్పుడు దేవుని కొరకు బతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం మీ గుండెల్లో స్టార్ట్ అయింది. స్తోత్రం చెప్పండి. అలా స్టార్ట్ అయినప్పుడు సహజంగా అందరికీ ఒకే టైపు పని చేయాలనే కోరిక కలిగిద్ది. ఏం కావాలి? నేను పాస్టర్ని అవ్వాలి, లేకపోతే సువార్థికుడిని అవ్వాలి, లేదా అపోస్తలుని అవ్వాలి, ప్రవక్తను అవ్వాలి. ఏది అవ్వాలి? అసలు ఏం చేయాలి? నేను నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? నువ్వేం కావాలో, నిన్ను ఎందుకు నియమించుకున్నాడో నీకు తెలియదు. నిన్ను నిర్మించుకున్న యజమానుడికి తెలుసు. నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు. అది కాదు బాబు, నీ పట్ల నా ప్రణాళిక, నువ్వు ఇది చేయాలిదా అని ఆ సన్నివేశాలు నీ దృష్టికి వచ్చేటట్టు చేస్తాడు. వాటి విషయంలో నీ హృదయాన్ని రేపుతాడు, నీ హృదయంలో భారాన్ని పెడతాడు. నువ్వు ఏ పని చేయాలో దానికి సంబంధించినటువంటి విషయాలు నీకు ముందే అనుగ్రహిస్తాడు. ముందే ప్రిపేర్ చేస్తాడు. నిన్ను చేసి తర్వాత దానికి అనుగుణ్యంగా నిన్ను నడిపిస్తాడు. నీకు దానికి సంబంధించిన తలాంతులు ఇస్తాడు, వరమునిస్తాడు. తర్వాత ఇదిగో నీకు ఆల్రెడీ నేను ఇది ఇచ్చున్నాను, దాని లైన్లో తీసుకొచ్చి నువ్వు నా కొరకు వాడబడాలి. ఆల్రెడీ ఒక్కొక్క